నేస్తాలు అందరికీ శుభ సాయంత్రం. ఈ రోజు మన జాబిలమ్మ ఒక అద్భుతమైన కథ చెబుతోంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అనగనగా ఒక పల్లెటూరులో అనిరుద్ధ్ అనే బాలుడు ఉండేవాడు. అతను మంచి మనసు గలవాడు. ఒకరోజు గ్రామం బయట ఉన్న పాత గుడి శిథిలాల్లో తిరుగుతూ ఉండగా మట్టిలో దాగి ఉన్న ఒక అందమైన మెరుస్తున్న పెన్సిల్ కనిపిస్తుంది. ఆ పెన్సిల్ మీద మాయా పెన్సిల్ అని చిన్న అక్షరాలతో రాసి ఉంటుంది. ఆశ్చర్యపోయిన అనిరుద్ధ్ దానిని చేతితో పట్టుకుని ఏమిటి ఈ పేరు అనుకుంటాడు. అందమైన ఒక యాపిల్ బొమ్మ గీస్తాడు. అంతే, వెంటనే ఆ బొమ్మ యాపిల్గా మారిపోతుంది. అనిరుద్ధ్ ఆశ్చర్యపోతాడు. నాకు నిద్ర వస్తోంది అని రాస్తాడు. వెంటనే అనిరుద్ధ్కి నిద్ర వచ్చి పడుకుంటాడు. నిద్ర లేచిన తర్వాత అనిరుద్ధ్కి మాయా పెన్సిల్ గురించి గుర్తొస్తుంది. ఇదేదో నిజంగా మాయా పెన్సిల్ లాగే ఉంది అనుకుంటూ వెంటనే ఒక పేజీ మీద ఇలా రాస్తాడు: నేను హోంవర్క్ చేయకపోయినా టీచర్ నన్ను తిట్టకూడదు. తర్వాత రోజు స్కూల్కి వెళ్ళగానే ఆశ్చర్యంగా టీచర్ వచ్చి, అనిరుద్ధ్, నీవు చాలా బాగా చదువుతున్నావు, నీకు మంచి బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను అంటారు. అప్పుడు అనిరుద్ధ్కి ఆ పెన్సిల్లో ఏదో మాయ ఉందని అర్థమవుతుంది. ఆ రోజు రాత్రి అనిరుద్ధ్ ఆ పెన్సిల్తో మరో కోరిక రాస్తాడు: నేను ఎప్పటికీ హోంవర్క్ చేయకూడదు, కానీ మార్కులన్నీ ఫుల్గా రావాలి, నన్ను ఎవరూ తిట్టకూడదు అని రాస్తాడు. మరుసటి పరీక్షలలో అతనికి 100కి 100 మార్కులు వస్తాయి. అనిరుద్ధ్ తలకిందులవుతాడు. ఓహ్, ఇది నిజంగా మాయా పెన్సిలే అని ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతాడు. ఆ రోజు నుండి అనిరుద్ధ్ ఏ పని చేయాల్సిన అవసరం లేకుండా మాయా పెన్సిల్తో రాయడం మాత్రమే చేస్తూ ఉండేవాడు. ఒకరోజు తన క్లాస్లో బాగా చదివే విద్యార్థి మధు అనిరుద్ధ్ని ఇలా అడుగుతాడు: నీకెలా ఒక్కసారిగా ఫస్ట్ మార్కులు వస్తున్నాయి? ఏదైనా ట్యూషన్ తీసుకుంటున్నావా అని అడుగుతాడు. అనిరుద్ధ్ నవ్వేస్తాడు, కానీ ఎవరికీ మాయా పెన్సిల్ గురించి చెప్పడు. ఆ పెన్సిల్తో అనిరుద్ధ్ తన చిన్న చిన్న కోరికలు తీర్చుకుంటూ ఎవరికైనా ఏదైనా సహాయం కావాలంటే చేసేవాడు. ఇంతలో అదే స్కూల్లో రాము అనే పిల్లవాడు ఉండేవాడు. తెలివి ఉంది, కానీ స్వార్థం ఎక్కువ. అతను అనిరుద్ధ్ దగ్గర మాయా పెన్సిల్ విషయం తెలుసుకుని దాన్ని దొంగిలించాలని పన్నాగం పన్నుతాడు. ఒకరోజు వాడు అలా అనిరుద్ధ్ దగ్గర ఉన్న పెన్సిల్ని దొంగిలిస్తాడు. అనిరుద్ధ్ తన మాయా పెన్సిల్ను ఎంతగానో వెతుకుతాడు, కానీ అది కనిపించదు. ఇన్ని రోజులు తన స్వయం శక్తిని మర్చిపోయి ఆ పెన్సిల్ మీద ఆధారపడినందుకు అనిరుద్ధ్ బాధపడతాడు. పట్టుదలతో బాగా చదవాలని నిర్ణయించుకుంటాడు. రాము తాను దొంగిలించిన పెన్సిల్ని ఇంటికి తీసుకువెళ్ళి దానితో ఇలా రాస్తాడు: నాకు బోలెడంత బంగారం కావాలి, నేను ధనవంతుడిగా మారాలి, నన్ను ఎవరూ ఏమీ అనకూడదు, అందరినీ నేను శాసించాలి అని రాస్తాడు. కానీ అదేమీ జరగదు. వెంటనే ఆ పెన్సిల్ తనంతట తానుగా పేపర్ మీద ఇలా రాస్తుంది: స్వార్థ బుద్ధి ఉన్నవారికి నేను పని చేయను, మంచి మనసు ఉన్నవారికి మాత్రమే నేను పనికి వస్తాను అని. రాము తాను చేసిన పనికి సిగ్గుపడతాడు. అనిరుద్ధ్ దగ్గరకు వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పి క్షమాపణలు అడిగి పెన్సిల్ని తిరిగి ఇచ్చేస్తాడు. రాము మాటలు విన్న అనిరుద్ధ్ ఆశ్చర్యపోతాడు. రాముతో ఇలా అంటాడు: లేదు రాము, నువ్వు ఆ పెన్సిల్ దొంగిలించడం వలన నేను చేసిన తప్పు తెలుసుకుని కష్టపడడం మొదలుపెట్టాను అంటాడు. అనిరుద్ధ్ ఏమీ అనకపోయేసరికి రాము తిరిగి వెళ్ళిపోతాడు. అనిరుద్ధ్ రాము అలా చెప్పిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తాడు. ఇక ఈ పెన్సిల్ని నా స్వార్థానికి కాకుండా మంచి పనులకు, ఇతరుల ఉపయోగం కోసం మాత్రమే వాడాలి అని నిర్ణయించుకుంటాడు. ఆ రోజు నుండి ఎవరికి ఏ సహాయం కావాలన్నా మ్యాజిక్ పెన్సిల్ని ఉపయోగించి వారి కష్టాలను తీర్చి వారికి సహాయం చేయడం మొదలు పెడతాడు. ఊళ్ళో రాముకి మంచి పేరు వస్తుంది. స్కూల్లో కూడా బాగా కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకుని క్లాస్లో ఫస్ట్ని సాధిస్తాడు. స్కూల్లో టీచర్లు, ప్రిన్సిపల్ అందరూ అనిరుద్ధ్ని పొగుడుతారు. తల్లిదండ్రులు అనిరుద్ధ్ మంచి పేరు తెచ్చుకున్నందుకు ఎంతో సంతోషిస్తారు. ఆ మాయా పెన్సిల్ కూడా అనిరుద్ధ్ చేసే మంచి పనులకు ఎంతగానో సహకరిస్తుంది. స్వార్థం కలిగిన మనసుకు మాయలు, అద్భుతాలు పనిచేయవని, మంచి మనసు, సహాయ దృక్పథం ఉన్నవారికి మాత్రమే మాయాశక్తులు, భగవంతుడు సహకరిస్తారని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. మాయా సాధనం కంటే మానవత్వం గొప్పది. ఇతరులకు సహాయం చేసే చేతులకు మాత్రమే మాయలు సహకరిస్తాయి. మనసులో మంచితనం ఉంటే మాయా పెన్సిల్ లాంటివి మనకు సహాయం చేస్తాయి.
నిజమైన శక్తి బయట కాదు, మనలోనే ఉంటుంది. ఆ శక్తిని ఉపయోగించి మనం ఎవరికైనా సహాయం చేయవచ్చు.